ప్రదర్శిస్తాను నేను కృష్ణపాత్ర. అంటే ఇక్కడ మా పట్టాభి గారు ఈ మొత్తం రూపకల్పనకి 24 గంటలు చిన్ని గారితో ఉండి, రామ్మోహన్ గారు శాసనసభ్యులందరూ కలిసి మా మేయర్ గారు చెప్పినట్టుగా రూపకల్పన చేసి నిర్వహణ బాధ్యతని తేజస్విని గారికి నాకు ఇవ్వటం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఇది ఎందుకంటే ఇంత పూజ చేసే అదృష్టం ఎవరికి దక్కదు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం మాకు రావటం నా అదృష్టంగా భావిస్తూ ఎన్నెన్నో స్టేజీలు ఎక్కాను, ఎన్నెన్నో దేశాలు తిరిగాను, ఎన్నెన్నో చోట్ల గౌరవాలు అందుకున్నాం. కానీ ఈ పవిత్రమైన సంకల్పంతో చేస్తున్న ఈ యజ్ఞానికి మేము కూడా ఉండి మా వంతు సేవ చేయటం అనేది నిజంగా మాకు అదృష్టమైంది. అందుకే చిన్ని గారి మీద మొన్న గబక్కన అనుకోకుండా ఒక పాట పాడేశాను. అది మళ్ళీ మీకోసం పాడతాను. సీఎం గారి మీద కూడా పాడాము. అలాగే కేసినేని చిన్ని కళలను కాపాడుటకై కృష్ణరాయ వారసుడై విజయవాడ ఉత్సవాన్ని సృష్టించిన దార్శనికుడు కేసినేని చిన్ని. భస్మాసుర పాలనలు భస్మమయ్యే కళలన్నీ. గత ప్రభుత్వంలో భస్మాసురుడే తన నెత్తిని చేపెట్టుకుంటాడు అనమాట. భస్మాసుర పాలనలో భస్మమయ్యే కళలన్నీ, చంద్రన్న పాలనలో చిగురించెను కళలు మళ్ళీ. చంద్రన్న పాలనలో చిగురించెను కళలు మళ్ళీ. కేసినేని చిన్ని సంకల్పం కళల తల్లి మణిహారం శతమానం భవతి. కేసినేని చిన్ని శతమానం భవతి. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత కష్టపడతారంటే ఆయన ఆశీస్సులతో జరుగుతున్నటువంటి దీనికి ఆయనకు కూడా గాయకుడిగా ఒక పాటని, ఎందుకంటే ఆయన నిజంగా మనుషుల్లో దేవుడు. కష్టం వచ్చినప్పుడు ప్రజల్లో మమేకమై, ఉత్పాతాలు వచ్చినప్పుడు తోడుగా నీడగా ఉండి అందరి కష్టాలు తీర్చే మహానుభావుడినే దేవుడు అంటాం. ఎవరైనా కూడా మంచి మనిషిని ఆయన దేవుడురా అంటాం. మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు. మనుషుల్లో దేవుడు ఆపదలో ఆప్తుడు. ప్రజల సేవకై పుట్టిన పరిపూర్ణ మానవుడు. మనుషుల్లో దేవుడు అతడే చంద్రబాబు. అతడే చంద్రబాబు. అతడే చంద్రబాబు. వయసలసట దరి చేరదు, కంటి మీద కునుకురాదు. వయసలసట దరి చేరదు, కంటి మీద కునుకురాదు. వరద నీట నడిచి ప్రజల భయము తీర్చి కడుపు నింపే. ఆ రోజున బుడమేరు వరద విలయ వరద రక్కసి విస్తుపోయి మోకరిల్లె. చంద్రన్న సంకల్ప దీక్షా శక్తిని చూచి మనుషుల్లో దేవుడు. ఇది ఆయనకి మనం చప్పట్ల ద్వారా ఆయనకి సుఖశాంతులతో మనం పరిపాలించాలని, శాంతి సౌభాగ్యాలతో మనం చల్లగా చూడాలని 24 గంటలు కష్టపడుతున్న మన ముఖ్యమంత్రి గారికి మన చప్పట్ల ద్వారా మన శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమాలు ఇంత అద్భుతంగా రూపకల్పన చేశారు మా తేజస్విని గారు. ఎందుకంటే ఇందాక అందరూ చెప్పారు, నేను కూడా ఒక మాట చెప్పాల్సింది. ఎందుకంటే నాకు కూడా ఆ భాగం ఇస్తున్నారు. కానీ మొత్తం ఈ జానపద కళారూపాలు కానీ వీటన్నిటి కూడా డిజైన్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా మీకు అందించారు. నేను కూడా ఆవిడకి అభినందనలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1వ తారీఖున డోంట్ మిస్ గుమ్మడి గోపాలకృష్ణ కూడా కృష్ణపాత్రతో రాయబారం ఆడుతున్నాడు. దయచేసి రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు గుమ్మడి గోపాలకృష్ణ గారు. మరి విజయవాడ ఉత్సవ్ వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ఏ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారి
సారథ్యంలో కేసినేని శివనాథ్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి విజయవాడ ఉత్సవ్ 7వ రోజు ఎంతో అద్భుతంగా ఈనాటి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మన అతిథులు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, వారి సతీమణి గద్దె అనురాధ గారు, అలాగే మన మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ గారు, తేజస్వి పొడపాటి గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు విచ్చేశారు. వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు నేను విజయవాడ ఉత్సవ్ 1 సిటీ అంటాను. మీరందరూ ఒక్కసారి ముక్త కంఠంతో 1 సెలబ్రేషన్ అనాలి. ఏమంటారు? ఓకేనా?